మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష సాగించి చివరకు ప్రాణత్యాగం చేసి అమరుడైనాడు శ్రీ పొట్టి శ్రీరాములు. 1952 అక్టోబర్ 19న ప్రస్తుత చెన్నై నగరంలోని మైలాపూర్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం నిరసన వ్రతం ప్రారంభించారు. 58 రోజుల పాటు తన దీక్ష కొనసాగించి చివరకు అమరుడైనాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న ఆంధ్రుల ఆందోళన 1910లోనే ప్రారంభమైంది. ఆంధ్రులు ఎంతో చైతన్యశీలు, ఆంధ్రులు ఎంతో చైతన్యవంతులు, మరెంతో ఘనచరిత్ర గల గొప్పవారు. ఏమైనా ఆంధ్రుల ఘనత, తెలివితేటలు ఆనాటి మద్రాసులో గల ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉంటే తెలుగువారి ప్రత్యేకతలు బయటపడేవని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెలుగువారి కోసం కావాలని ఆంధ్రోద్యమం ప్రారంభించారు. 1910 నాటికే ఈ ఉద్యమం ఊపందుకుంది. 1913లో ప్రథమ ఆంధ్ర మహాసభలు బాపట్లలో నిర్వహించారు. ఆ పిదప శ్రీ జ్ఞాపతి సుబ్బారావు, శ్రీ భోగరాజు పట్టాభిరామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు, శ్రీ కొండా వెంకటప్పయ్య, శ్రీ స్వామి సీతారాం ఇలా ఎందరో ప్రముఖులు స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహించారు. ఎన్నో విజ్ఞాపనలు అందజేశారు. కమిటీలు, వాటి నివేదికలు, చర్చలు, అప్పటి మద్రాసు శాసనసభలో తీర్మానాల ప్రతిపాదనలు, అంగీకారాలు ఎన్నో జరిగాయి. శ్రీ జ్ఞాపతి సుబ్బారావు, శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు తదితరులు గాంధీజీని కలిసి స్వరాష్ట్ర ఆందోళన గురించి వివరించారు. స్వాతంత్రానంతరం ఈ సమస్యకు పరిష్కారం చూడగలమని గాంధీజీ హామీ ఇచ్చారు కూడా. కానీ డాక్టర్ భోగరాజు పట్టాభిరామయ్య తదితర పెద్దలు స్వాతంత్రం సాధించినా తమిళ మంత్రులు స్వరాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలు అబద్ధం కాలేదు. అందరూ ఊహించినట్లే స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినా స్వరాష్ట్ర ఏర్పాటు గురించి పట్టించుకున్న నాథుడే లేడు. కమిటీలు, చర్చలతో కాలయాపన జరగడం తప్ప వనగూరిందేమీ లేదని భావించిన శ్రీ స్వామి సీతారాం 1951 ఆగస్టు 15 నుండి 38 రోజుల పాటు నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే వినోబా భావే హామీ మేరకు శ్రీ సీతారాం తన నిరాహార దీక్ష విరమించారు. కానీ ఆందోళన సమసిపోలేదు. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న నిరసన దీక్షకు పూనుకున్నారు. వారాలు, పక్షాలు, చివరకు నెల రోజులు కూడా దాటి 58 రోజులు తన దీక్ష కొనసాగించారు. దీక్ష విరమింపజేయాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ శ్రీరాములు తలొగ్గలేదు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం చేస్తామని పార్లమెంట్లో ప్రకటన చేస్తే తప్ప తన దీక్ష విరమింపబోనని స్పష్టంగా ఆయన ప్రకటించారు. శ్రీరాములు ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి చలనం లేదు. తన ఆరోగ్యం ఎంత క్షీణించినా తన దీక్షకు భగ్నం చేసే ఎటువంటి చర్య తీసుకోరాదని శ్రీరాములు ఆంధ్ర నాయకులను హెచ్చరించడంతో వారేమీ చేయలేకపోయారు. పత్రికలు దీక్ష విరమించాలని సంపాదకీయాల ద్వారా అర్థించాయి. శ్రీరాములు ఏ నిమిషానైనా మరణిస్తారని వైద్యులు ధృవీకరించారు. అయినా శ్రీరాములు దీక్ష విరమించడం కానీ కేంద్రం ఎటువంటి ప్రకటన చేయటం కానీ జరగలేదు. చివరకు ఆ దీక్షలోనే 1952 డిసెంబర్ 15వ తేదీన 58 రోజుల తర్వాత అమరవీరుడైనాడు. ఆయన మరణవార్త మెరుపుతీగలా దేశమంతటా దావాలనలా వ్యాపించింది. ప్రజలు విశృంఖలంగా అనేక దౌర్జన్యాలకు పూనుకున్నారు. పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ ఆంధ్ర ప్రాంతమంతా అలజళ్లు కొనసాగించడంతో ఆంధ్ర ప్రాంతమంతా అలజళ్లు కొనసాగడంతో పార్లమెంట్లో భారత ప్రధాని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తీర్మానం 1952 డిసెంబర్ 19న ప్రవేశపెట్టారు. ప్రపంచం ఈయన త్యాగాన్ని సుప్రీం సాక్రిఫైస్గా అభివర్ణించింది. అమరజీవి త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్రులకే కాక తమిళ, కేరళ, కన్నడ, మరాఠీ, గుజరాత్లు కూడా ప్రత్యేక భాషా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామంలో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మార్చి 16, 1901లో జన్మించారు. మద్రాసులో ఎక్కువ మంది బంధువర్గం ఉండడంతో ఎక్కువ కాలం ఆయన మద్రాసులోనే ఉండి విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ పిదప శానిటరీ ఇంజనీరింగ్ విద్య కోసం ముంబై వెళ్లారు.
ఆనాటి గ్రేట్ ఇండియన్ పెన్సులర్ రైల్వేలో నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు. పిన్న వయసులోనే 29 సంవత్సరాలకే భార్య వియోగం కలిగింది. జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ పిలుపు విని 1927లో శ్రీరాములు తన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో చేరారు. నిరాడంబరంగా మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ గాంధీజీ అడుగుజాడల్లో ఆయన ఆదేశాలు పాటిస్తూ గాంధీజీ ప్రశంసలు అందుకున్నారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు కనీసం 10 మంది ఉంటే దేశ స్వరాజ్యం సంవత్సర కాలంలో సాధించవచ్చని గాంధీజీ అనేవారు. కృష్ణా జిల్లాలోని కొమరబోలు గ్రామం, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోని గాంధీజీ ఆశ్రమాల్లో శ్రీరాములు గొప్ప సేవలందజేశారు. 1938-42లో దేశ స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక మార్లు జైలు శిక్ష అనుభవించారు. 1944 నుండి నెల్లూరు జిల్లా కేంద్రంగా చేసుకుని ఖద్దర వాడకంపై ప్రచారం చేపట్టారు. 1946లో నెల్లూరు జిల్లా మూలాపేటలో గల శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో షెడ్యూల్ కులాల ప్రవేశం కోసం నిరసన వ్రతం పూని వాళ్లకి ఆలయ దర్శన భాగ్యం కలగజేశారు. తిరిగి 1946లో షెడ్యూల్ కులాల శాసనాలు మద్రాసు శాసనసభలో ఆమోదింపజేయటానికి నిరసన దీక్ష పూని తన లక్ష్యం సాధించుకున్నారు. శ్రీరాములు చివరి రోజుల్లో చాలా కాలం నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో శ్రీరాములు చివరి రోజుల్లో చాలా కాలం నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో షెడ్యూల్ కులాల ఉద్ధరణ కోసం పాటుపడ్డారు. ఎవరైనా దయతల్చి అన్నం పెడితే తిని, లేకుంటే పస్తులతో ముతక ఖద్దరు దుస్తులతో దయనీయంగా భగవంతుని ధ్యాసలో మండు టెండలను లెక్క చేయకుండా తిరుగుతుండేవారు. తెలుగు వారందరికీ స్వరాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీరాములు గొప్ప త్యాగపురుషుడు, సత్యాన్వేషి. ఆయన ఆంధ్రుల మదిలో చిరస్మరణీయులు. ఆ మహనీయుని జ్ఞాపకార్థం రాజధానిలో గల తెలుగు విశ్వవిద్యాలయానికి శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. శ్రీ పొట్టి శ్రీరాముల ఆశయాలు, నిరాడంబరత, పట్టుదల నేటి యువత అలవర్చుకోవాలి. అదే ఆయనకు ఆంధ్రులు అందించే నిజమైన నివాళి.